నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ కీలక నేతతో రహస్య భేటీ అయిన విజయసాయిరెడ్డి. మనకి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు అనేది తీవ్ర సంచలనం రేపుతుంది. ఇందులో భాగంగా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా ప్రశ్నించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో సిట్ విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. మార్చి 22వ తేదీన సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. అంతకన్నా ఒక్కరోజు ముందు అంటే మార్చి 21వ తారీఖు తాడేపల్లిలోని విల్లా నెంబర్ 27, ఈ విల్లా ప్రముఖ నిర్మాత ఆశిష్ గిరిరావుది. ఈ విల్లాలో విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీ జనార్దన్ ఇద్దరు సుమారుగా 45 నిమిషాలు భేటీ అయినట్టు ద వైర్ మ్యాగజైన్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఎన్ బాలకృష్ణ గారు ఒక కథనం ప్రచురించి సీసీటీవీ ఫుటేజ్తో సహా ద వైర్ మ్యాగజైన్లో ఈరోజు ఈ వార్తను ప్రచురించడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు విజయసాయిరెడ్డి పూర్తిగా చంద్రబాబుకు లొంగిపోయారని, దానికి కారణం ఇదే. మార్చి 22వ తేదీన సిట్ విచారణకు హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి ఈ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో పాత్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఇందులో ప్రముఖ సూత్రధారులని ఆయన ఎన్నో ఆరోపణలు చేశారు. నిజంగానే ఆయన కనుక రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటే ఆయనకున్నటువంటి రాజ్యసభని కొనసాగుతూనే తప్పుకోవచ్చు. ఎవరో ఆయన్ని ప్రశ్నించరు, అడగరు. ఏదైతే జగన్ గారు అన్నట్లు వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టాలని, తనకి ఇంకా 3 సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి బలం లేదని తెలిసినప్పటికీ ఆ రాజ్యసభ సభ్యత్వం తను రాజీనామా చేస్తే టీడీపీకో బీజేపీకో పోతుందని తెలిసి కూడా ఆయన రాజీనామా చేశారు. ఏదైతే జగన్ గారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు చెబుతున్నట్టు విజయసాయిరెడ్డి గారు పూర్తిగా చంద్రబాబుకి లొంగిపోయారని మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.